సమస్యలపై నిలదీసిన ప్రతిపక్షం గొంతును ప్రభుత్వం నొక్కేసింది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతుని అడ్డుకుంది. కేవలం కంటి సైగలతోనే శాసనసభ సాగిపోతోంది. నేను ప్రతిజ్ఞ చదవగానే సభను వాయిదా వేయించు అంటూ సీఎం గారు ఇలా ఆదేశించారో లేదో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అలా అమలు చేసేశారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే కేవలం తలూపుతూ చేతి సైగలతోనే ఆయన దర్శకత్వ ప్రతిభ చూపించారు. ఆ తర్వాత శాసనసభ సాక్షిగా ఏమైందో చూద్దాం. రెండోసారి అయిపోతానే అర్జెంట్ ఆదేశ రెండోసారి అయిపోతానే అర్జెంట్ ఆదేశ నేను అంటే నా పేరు చెప్పాలి. దిశ చంద్రబాబు నాయుడు అని నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బిందువును నా ఆత్మ బంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతానని భావి తరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. The House is adjourned to meet tomorrow at 9 a.m.